సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 6th జూన్ ఫస్ట్ షిఫ్ట్ది అనలైజ్ చేద్దాం. సో ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. 6th జూన్ ఫస్ట్ షిఫ్ట్లో జీకే జిఎస్వి. లెట్స్ స్టార్ట్. విచ్ టైప్ ఆఫ్ సాయిల్ హ్యాస్ హయ్యెస్ట్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ? హయ్యెస్ట్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఏ సాయిల్లో ఉంటుంది? ఏ సాయిల్ అంటే గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ తెలియదు, ఆప్షన్ ఏది ఇచ్చిండు అనేది ఎగ్జాక్ట్ తెలియదు, కానీ క్వశ్చన్ ఇదే ఇచ్చిండంట. విచ్ టైప్ ఆఫ్ సాయిల్ హ్యాస్ హయ్యెస్ట్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఓకే, సో ఆప్షన్ ఏది ఇచ్చిండో తెలియదు కరెక్ట్గా, కానీ మ్యాక్సిమం ఆప్షన్స్లో క్లే సాయిల్ ఉంటుంది. ఓకే, క్లే సాయిల్ ఎవరైతే కరెక్ట్ పెట్టినారో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లే సాయిల్కి హయ్యెస్ట్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఏం అడగవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, క్లే సాయిల్ని మనం బ్లాక్ సాయిల్ కూడా అంటాం, ఇంకా బ్లాక్ కాటన్ సాయిల్ కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. బ్లాక్ కాటన్ సాయిల్ అయినా బ్లాక్ కాటన్ సాయిల్ అయినా బ్లాక్ సాయిల్ అయినా ఒకటే. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనకి డెక్కన్ రీజియన్, ఇండియాలో డెక్కన్ రీజియన్లో ఎక్కువగా ఈ బ్లాక్ కాటన్ సాయిల్ మనకు దొరుకుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈజ్ హెల్డ్ ఇన్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరిగింది. సో ఈ క్వశ్చన్ వచ్చిందంట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పవర్టీ ఇన్ ఇండియా ఇన్ ద పవర్టీ ఇండెక్స్ 23-24? పవర్టీ ఇండెక్స్ 23-24 పవర్టీ ఇండెక్స్ 23-24 ప్రకారం మన ఇండియాది పవర్టీ పర్సంటేజ్ ఎంత? సో మనం నిన్ననే డిస్కస్ చేసినాం ఇండియాది పవర్టీ యాజ్ పర్ ఎస్బీఐ. నిన్న కూడా ఒక క్వశ్చన్ వచ్చింది పవర్టీ ఇండెక్స్ రిలేటెడ్, ఈరోజు కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో పవర్టీ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ మీ షిఫ్ట్లో కూడా రావచ్చు. సో గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు పవర్టీ ఇండెక్స్ ఇన్ ఇండియా, పవర్టీ ఇండెక్స్ ఇండియా ప్రకారం మన ఇండియా పవర్టీ రేట్ ఎంత అంటే 4.9%. గుర్తుపెట్టుకోండి. మీకు పవర్టీ ఇండెక్స్ అడిగితే గుర్తుపెట్టుకోండి 4 to 5% మధ్యలో కనిపిస్తే మీరు అదే టిక్ పెట్టేసేయండి. ఓకే, 4 to 5% మధ్యలో కనిపిస్తే పవర్టీ రేట్ ఉంటుంది ఇండియాది. మ్యాక్సిమం 4 to 5% మధ్యలోనే ఉంటుంది మనకు ఇండియా పవర్టీ రేట్ అన్ని ఇండెక్సెస్ ప్రకారం. సో మీకు 4 to 5% మధ్యలో కనిపిస్తే పవర్టీ 4 to 5% కనిపిస్తే ఆప్షన్లో కనిపిస్తే మీరు టిక్ పెట్టేసేయండి, అదే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఓకే, మనకి ఈరోజు మనకు ఆర్టికల్ 31B గురించి అడిగిండు, నిన్న ఆర్టికల్ 32 గురించి అడిగిండు. సో నేను నిన్ననే చెప్పినాను మీకు డిపిఎస్పి ఆర్టికల్ అడుగుతున్నాడని. సో ఎవరైతే నిన్న వీడియో చూసి చదువుకొని పోయిండ్రో డిపిఎస్పి ఆర్టికల్, ఈరోజు ఈ క్వశ్చన్ చేసి ఉంటారు ఈరోజు షిఫ్ట్లో. సో నెక్స్ట్ ఫర్దర్ షిఫ్ట్ వాళ్ళు కూడా డిపిఎస్పి చాలా ఇంపార్టెంట్, డిపిఎస్పి ఆర్టికల్స్. సో ఈ డిపిఎస్పి ఆర్టికల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడంట, గుర్తుపెట్టుకోండి. ఈరోజు 31B ఆర్టికల్ గురించి అడిగిండు, నిన్న 32 ఆర్టికల్ గురించి అడిగిండు. సో ఈ 30 నుంచి 40 మధ్యలో ఈ రేంజ్ ఉంటుంది ఆర్టికల్స్ది. 30 నుంచి 40 ఈ ఆర్టికల్ రేంజ్ చాలా ఇంపార్టెంట్. ఈ నుంచే తీసుకుంటున్నాడు, రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక ఆర్టికల్ అయితే అడుగుతున్నాడు 30, 31, 32, 33. నెక్స్ట్ మీ షిఫ్ట్లో 34, 35 అడగొచ్చు. సో 30 నుంచి 40 వరకు అన్ని ఆర్టికల్స్ డీటెయిల్గా చూసుకోండి. 31 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రొటెక్ట్స్ లా ఇంక్లూడెడ్ 9th షెడ్యూల్. ఓకే, 9th షెడ్యూల్లో ఉన్న లాస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, 31B ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వాజ్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది ఇండియాలో అంటే గుర్తుపెట్టుకోండి, November 19, 1986. November 19, 1986 టైంలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్. ద సైక్లోన్ వార్ ఎక్సర్సైజ్ వాస్ కండక్టెడ్ బిట్వీన్. ఓకే, ఈ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇక మనకు సైక్లోన్ వార్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్లో ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఈ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతున్నాడు. ఇండెక్సెస్, ఎక్సర్సైజెస్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ. ఓకే, మన ఛానల్లో అన్నీ చేసినాం మనం ఇంపార్టెంట్వి. సో ఎవరైతే చూడలేరో నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అన్ని కరెంట్ అఫైర్స్ది, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ది చేసినాం, ప్లస్ ఇది మన స్పోర్ట్స్ అండ్ టెర్మినాలజీ, ఈ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ది చేసినాం మనం, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ది చేసినాం, ఇండెక్సెస్ది చేసినాం, ఇంకా మనకు అవార్డ్స్ది చేసినాం, ప్లస్ మనకు అపాయింట్మెంట్స్ది, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ది చేసినాం. ఒక్కొక్క మార్క్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి అడుగుతాడు. సో అన్నీ నేను లింక్ ఏమో డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైతే చూడలేరో అది చూడండి పోయి. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగిందంటే సైక్లోన్ వార్ ఎక్సర్సైజ్ వాస్ కండక్టెడ్ బిట్వీన్ ఏ కంట్రీ మధ్యలో సైక్లోన్ వార్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసిందంటే గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇంకా ఏమో ఈజిప్ట్ మధ్యలో మనకు సైక్లోన్ వార్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇండియన్ నేవీ డే 2024? ఇండియన్ నేవీ డే 2024 ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 4th డిసెంబర్ ఎవ్రీ ఇయర్ మనం ఇండియన్ నేవీ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో 2024లో 4th డిసెంబర్ ఇండియన్ నేవీ డేది థీమ్ ఏంది? సో గుర్తుపెట్టుకోండి, స్ట్రెంగ్త్ అండ్ అఫోర్డబిలిటీ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్.
స్ట్రెంగ్త్ అండ్ అఫోర్డబిలిటీ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్. ఇదేమో మనకు నేవీ డే 2024 థీమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ రిలీజియన్ అడాప్టెడ్ కనిష్క ద కింగ్ ఆఫ్ కుషాన్ డైనస్టీ? కుషాన్ డైనస్టీ కింగ్ కనిష్క ఏ రిలీజియన్ అడాప్ట్ చేసుకున్నారు, ఏ మతం స్వీకరించిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి, బుద్ధిజం. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ అచీవ్మెంట్ డిడ్ విరాట్ కోహ్లీ అచీవ్ ఇన్ IPL 2025? IPL 2025లో విరాట్ కోహ్లీది ఏ మైల్ స్టోన్, ఏ అచీవ్మెంట్ చేసిండు అంటే గుర్తుపెట్టుకోండి, అందరికీ తెలిసి ఉంటుంది ఎవరైతే క్రికెట్ చూస్తారో. హీ కంప్లీటెడ్ 10,000 రన్స్ కంప్లీట్ చేసిండ్రు IPL 2025లో. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, 10,000 రన్స్ కంప్లీట్ చేసిన ఫస్ట్ IPL ప్లేయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ. IPL 2025లో ఫస్ట్ టైం 10,000 రన్స్ కంప్లీట్ చేసిండ్రు ఓవరాల్ IPLలో. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఆన్ ద 2024 హాకీ ఇండియా బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మెన్స్ కేటగిరీలో బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఎవరికి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, హర్మన్ ప్రీత్ సింగ్ మన ఇండియన్ మేల్ టీమ్కి హర్మన్ ప్రీత్ సింగ్ క్యాప్టెన్ అన్నట్టు. సో ఇండియన్ మేల్ హాకీ టీమ్కి క్యాప్టెన్ ఎవరు, హర్మన్ ప్రీత్ సింగ్. సో ఈయనకు ఏం గెలిచిన మెన్ కేటగిరీలో ఏమో బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ మెన్ కేటగిరీలో ఎవరికి వచ్చింది అంటే హర్మన్ ప్రీత్ సింగ్కి. ఓకే, ఇది పేరు హర్మన్ ప్రీత్ సింగ్ గర్ల్స్ పేరులా ఉంటుంది, కానీ ఇది మనకు బాయ్స్ పేరు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో ఈయన హర్మన్ ప్రీత్ సింగ్ ఏమో ఇండియా హాకీ టీమ్ది క్యాప్టెన్. ఇండియా హాకీ టీం క్యాప్టెన్ ఎవరంటే హర్మన్ ప్రీత్ సింగ్. ఈయన ఏం గెలుచుకున్నారంటే బల్బీర్ సింగ్. ఓకే, ఈయన ఏం గెలుచుకున్నారంటే బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ మెన్స్ కేటగిరీలో గెలుచుకున్నారు. సో గుర్తుపెట్టుకో, ఉమెన్స్ కేటగిరీలో ఎవరు గెలుచుకున్నారంటే సవితా పునియా ఉమెన్స్ కేటగిరీలో గెలుచుకున్నారు. ఈ సవితా పునియా ఎవరంటే ఉమెన్స్ హాకీ టీమ్కి గోల్ కీపర్. గుర్తుపెట్టుకోండి, ఉమెన్స్ హాకీ టీమ్కి గోల్ కీపర్ సవితా పునియా. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకు అడగొచ్చు, బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఉమెన్స్ కేటగిరీలో 2024లో ఎవరికి వచ్చింది ఉమెన్స్లో అంటే సవితా పునియా ఎవరు? సో ఇండియన్ ఉమెన్స్ టీమ్కి హాకీలో గోల్ కీపర్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఎక్స్ప్రెస్ వేస్ లైన్ కంప్లీట్ ఇన్ 2024? సో గుర్తుపెట్టుకోండి, మనకు మినిస్ట్రీ ఏం టార్గెట్ చేసిందంటే 11 ఆర్ మోర్ హైవేస్ ఇంకా ఎక్స్ప్రెస్ వేస్ ఈ ఇయర్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ వేసింది. సో గుర్తుపెట్టుకోండి, 11 ఆర్ మోర్ హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ రెండు మనకు ఈ ఇయర్ కన్స్ట్రక్ట్ చేయాలని టార్గెట్ వేసిండ్రు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే ఇప్పుడు క్వశ్చన్స్ మీకు ఐడియా వస్తున్నాయి కదా, ఏ జోన్ నుంచి అడుగుతున్నాడు, ఏ ఏరియాస్ నుంచి అడుగుతున్నాడని. సో ఈ ఏరియాస్ మీరు ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఇండెక్సెస్ ఉన్నాయి, అపాయింట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి చూసుకోండి. ఇంకా ఇవి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక టాపిక్ అంతా డీటెయిల్గా చదువుకోండి. ప్లస్ మనకి ఇది మన ఆర్టికల్స్ DPSP ఆర్టికల్స్ అంతా చూసుకోండి. ఓకే, ఇంకా మనం అన్ని 40 క్వశ్చన్స్ అయితే రివీల్ చేయకూడదు. 40 క్వశ్చన్ అందుకే మనం చేస్తలేం, లేకపోతే అంతా చేస్తుండే. 40 క్వశ్చన్స్ మనం చేయకూడదు, ఓన్లీ సగం క్వశ్చన్సే చేస్తున్నాం. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ చేస్తే మనం అది వేరే వాళ్ళ క్లాస్ అవుతుంది, నెక్స్ట్ వాళ్ళ ఎగ్జామ్ రాసిన వాళ్ళ క్లాస్ అవుతుంది. సో అన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయకూడదు. ఇవైతే 100% క్వశ్చన్స్, 100% మనకి ఈరోజు 6th జూన్ ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన 100% యాక్యురసీతో ప్రొవైడ్ చేస్తున్నాను నేను. ఒక్క క్వశ్చన్ కూడా ఇది ఏదో వేరే క్వశ్చన్ కాదు, అన్నీ వచ్చిన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని 100% యాక్యురేట్ క్వశ్చన్స్. ఇవన్నీ మీరు ఏడైనా చెక్ చేసుకోవచ్చు, మీ ఏ సోర్స్తో అయినా చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.